అది మా నూరు జగన్నాథం గారికి సంబంధించినది. ప్రస్తుతం వారు వేరే దేశంలో ఉంటున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఆయనకు చేరవేయడం జరిగింది. ఆయన మనూరికి వస్తానని చెప్పారు. ఆయన వస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అదిగో మాటల్లోనే జగన్నాథం గారు వచ్చేశారు. దండాలయ్యా. 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 అందరికీ నమస్కారం. నమస్కారం. బావున్నారా అయ్యా? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. మీరు బాగోలేదని తెలిసినందుకు బాధపడుతున్నాను. పంట పొలాలు నల్లగా మారిపోయాయని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చూస్తే బాగానే ఉన్నాయే. అదంతా వీరి పుణ్యమేనయ్యా. మేం చెప్పామే అవని ఈ తల్లేనయ్యా. వేదవతి గారి చిన్న కోడలు, చిన్న కొడుకు, వీరి బిడ్డ అక్షయ. నమస్తే సార్. నమస్కారం తల్లి. అమ్మవారి ప్రసాదం చేయించి కారణజన్మురాలైన తన కూతురితో పంట పొలాల్లో చల్లించింది. దాంతో పొలాలన్నీ తిరిగి పచ్చరంగులోకి మారాయి. ఊరికి ఏ సమస్య వచ్చినా వేదవతి గారి తర్వాత పరిష్కరించేది నువ్వేనని నీ గురించి చాలా చాలా గొప్పగా విన్నానమ్మా. అంతా మా అత్తయ్య వల్లనే మాకు సంక్రమించింది సార్. ఆమె అడుగు జాడల్లో నేను నా బిడ్డ నడుస్తున్నాం. మరణాలను ఆపటం ఎలాగమ్మా? ఊరి చివరినున్న కోట గురించి మీ ద్వారా మాకు పూర్తి వివరాలు తెలిస్తే పరిష్కారం గురించి ఆలోచించచ్చు సార్. అది మాకు మా పూర్వీకుల నుంచి వచ్చిన విలువైన విలువలు కలిగిన స్థిరాస్తమ్మా. అందులో మా తాత ముత్తాతలు నివాసం ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు ఆతిథ్యం కూడా అందులో అందుకున్నారు. దానికంత చరిత్ర ఉందమ్మా. వివరంగా చెప్పాలంటే కనీసం పక్షం రోజులు పడుతుంది. ముఖ్యమైన కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. చివరగా అందులో నివాసం ఉన్నది నా కుటుంబంతో నేనే. నేను, నా భార్య, 4 పిల్లలు, అమ్మ నాన్నలు, అత్త మామలు, 10 మంది పని వాళ్లతో రోజూ కళకళ్లాడుతూ ఉండేది. అందరం సంతోషంగా ఉన్న సమయంలో ఏం జరిగిందో ఏమిటో తెలియదు, కానీ రాత్రి సమయంలో వింత శబ్దాలు వినిపించేవి. అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించేవి. బయటకొచ్చి చూస్తే ఎవ్వరూ కనిపించేవాళ్ళు కాదు. దెయ్యాలని తర్వాత తెలిసింది. మా కుటుంబం అంతా కోటను ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నట్టుగా హెచ్చరికలు వస్తుండేవి. అయినా మేము ఇక్కడి నుంచి ఖాళీ చేయలేదు. సిద్ధాంతులను తీసుకువచ్చి వాస్తుదోష నివారణ చేయించాను. ప్రముఖ పండితులను పిలిపించి శాంతి పూజలు చేయించాను. అయినా లాభం లేకపోయింది. ఆ ఇంట్లో దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఎప్పటి నుండో నివాసం ఏర్పరుచుకొని ఉండటం వలన అవి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళలేకపోయాయి. మేము కూడా పంతంతో అక్కడే ఉండిపోయాం. ఒకరోజు నేను పని మీద పొరుగు రాష్ట్రం వెళ్ళి వచ్చేసరికి నా కుటుంబం మీద దుష్ట శక్తులన్నీ దాడి చేశాయి. నా పరివారం అంతా రక్తం కక్కుని చచ్చిపోయారు. ఇక అక్కడి నుంచి నా వంశం వారు ఆ కోట జోలికి వెళ్ళిందే లేదు. ఇక నేను వ్యాపారాల నిమిత్తం బయట దేశం వెళ్ళిపోయాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఊరి మీద ఉన్న ప్రేమతో ఊరికి సమస్య వచ్చిందన్న కారణంతో ఇక్కడికి రావాల్సి వచ్చిందమ్మా. నా అనుభవం ఏం చెప్తుందంటే ఆ కోటలోకి
మళ్ళీ ఏదో ఒక శక్తివంతమైన దుష్టశక్తి చేరింది. అదే ఊరిని అల్లకల్లోలం చేస్తుంది. అక్కడున్న దుష్ట శక్తులను కలుపుకొని ఊరి మీద విరుసుకుపడింది. ఆ కోటలో ఏముందో తెలుసుకుందామని లోపలికి వెళ్ళాలని ప్రయత్నించిన వారందరూ చనిపోయారు. మీరు మాత్రం అలాంటి దుస్సాహసం చేయకండమ్మా. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మన ఊరి సమస్యలన్నీ తీరేంత వరకు నేను కూడా ఊర్లోనే ఉంటాను. మీకు తోడుగా సలహాదారుగా ఉంటాను. అందరం కలిసి కోట నుంచి దుష్టశక్తిని తరిమి కొడదాం. పూర్తి సమాచారం అందించారు. థ్యాంక్ యూ సార్. ఇక నా కూతురిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయమ్మా. లేదంటే నీ బిడ్డ ప్రాణాలకి ప్రమాదం. అలాగే సార్. నా కూతురికి రక్షణ వలయంలా ఉంటూనే నేను చేయదలుచుకున్నది చేస్తాను. ఆ కోటలో ఉన్న కొరివి దెయ్యాల అంతు చూస్తాను. చిలకమ్మ, నాగమ్మ తల్లి, రండి రండి. ఎండను పడొచ్చారు. తాగడానికి నీళ్లు తెస్తానుండండి. బాగున్నారా బంగారాలు? తాగండి. మేమ్మ పల్లెటూరులో ఉన్నామన్న సంగతి తెలుసుకుని ఇంత దూరం వచ్చేసారా? ఎంత మంచోళ్ళు మీరు. మీ అక్షయ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడే నీళ్లు తాగారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకోండి. కాసేపు అయ్యాక పండ్లు తీసుకుని వస్తాను. ఇంకేంటి సంగతులు? మనం చిలకమ్మ నాగమ్మలకు క్షమాపణలు చెప్పుకోవాలి అక్షయ. ఎందుకమ్మా? వీళ్ల విషయంలో మనమంత పెద్ద తప్పు ఏం చేశాం? గుడిలో సుదర్శన యాగం చేయించేటప్పుడు వశీకర గురించి చెప్పడానికి వచ్చాయి. మనమే అర్థం చేసుకోకుండా కోప్పడి పంపించేశాం కదా, అందుకు. అవునమ్మా, నిజమే.